హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29వ సినిమా ఎవరితో తెలుసు కదా? ఎస్, మన జక్కన్న, బిలౌడ్ జక్కన్న రాజమౌళితో సినిమా రాబోతుంది. దానికోసం మహేష్ బాబు ఫుల్గా సిక్స్ ప్యాక్ దించబోతున్నారు, కసరత్తులు చేస్తున్నారు. సినిమా మొత్తం కూడా గ్లోబ్ అడ్వెంచర్లా ఉండబోతుందట. దానికన్నా ముందు విజేంద్ర ప్రసాద్ ఈ మధ్యకాలంలో ఒక ఆడియో ఫంక్షన్లో చిన్న చిన్న లీకులు వదిలారు దాని మీద. జనరల్గా రాజమౌళి గారు మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా విజేంద్ర ప్రసాద్ గారి కథ ఎంత బలంగా ఉంటుందో దాని టేకింగ్, దాని ఎలివేషన్ కూడా రాజమౌళి అంత పర్ఫెక్ట్గా దానికి అంచనాలకు మించి కూడా దాన్ని తీయడం జరుగుతుంది. ఒక మేనియా, ఒక క్రియేట్ చేసేస్తారనమాట. ప్రీ ప్రొడక్షన్లోనే సినిమా మీద ఒక హైపు క్రియేట్ చేసి దాన్ని సినిమాలో ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే ఆడియన్స్కి రీచ్ అవుతుందనో కూడా జక్కన్న అంత బాగా చెక్కుతారనే విషయం మనకి గడిచిన 10-11 సినిమాల్లో కూడా మనకి క్లారిటీ ఉంది. ఇప్పుడు కూడా మహేష్ బాబు 29 సినిమా జక్కన్న సినిమా అవబోతుండడం, దానికి ముందు మహేష్ బాబు కూడా బాగా హైప్ తీసుకొచ్చి స్టార్ ఇమేజ్ని పెంచే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన లీక్లో ఫస్ట్ లీక్ ఏంటంటే హాలీవుడ్లో ఇండియానా జోన్స్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ సీక్వెల్స్ అన్నీ కూడా మీరు చూస్తే అలాగే ఇది కూడా ఉండబోతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ పార్ట్ ఫారెస్ట్లోనే తీయబోతున్నారంట. దట్టు ఫారెస్ట్లోనూ మ్యాక్సిమం ఆఫ్రికన్ కంట్రీస్లోనే ఎక్కువగా దట్టమైన అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడే తీయబోతున్నారు. అలా తీస్తూనే 80% ఆఫ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ షూట్ చేసి 20% మనకి అక్కడ సెట్లు వేసి సెట్లో ఫైటింగ్ సీన్స్ ఎక్కువ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇండియానా జోన్స్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అడ్వెంచరింగ్గా ఉండబోతుంది. దాని తగ్గట్టుగా మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ 6 feet పర్సన్ కానీ, ఆ హాలీవుడ్ హీరోగా ఉండే ఆ స్ట్రక్చర్ కానీ సినిమాకి అన్నిటికీ ప్లస్ అవ్వబోతున్నాయి. అందుకే రాజమౌళి వెయిట్ చేసి విజేంద్ర ప్రసాద్ గారి కథని ఎప్పుడో తీసుకున్నా కూడా దాన్ని ఎలా మలిస్తే బాగుంటుంది, ఇది ఎవరికైతే బాగుంటుందని పర్టికులర్గా మహేష్ బాబుని చూజ్ చేసుకొని మహేష్ బాబుతో సినిమాని అద్భుతంగా తెరకెక్కించబోతున్నారు. దీంట్లో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే RRR నుంచి కూడా ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఒక ఫారిన్ కంట్రీ హీరోయిన్ ఎవరినో ఒకరిని, మలేషియానో సంథింగ్ ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టే అవకాశం, హాలీవుడ్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేయించే ఛాన్సెస్ ఉన్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు. బట్ విజేంద్ర ప్రసాద్ గారి మాటల్లో మాత్రం అవే తెలియలేదు. మనకి ఇండియానా జోన్స్ అని ఒకటి కానీ, ఆ ఫారెస్ట్లో ఎక్కువ పార్ట్ షూట్ చేయబోతున్నారని కానీ, ఫారెన్ హీరోయిన్ ఇంతవరకే చెప్పారు. బట్ హాలీవుడ్ యాక్టర్స్ కూడా కొంతమంది తీసుకురాకపోవడం కానీ, హాలీవుడ్ టెక్నీషియన్స్ని ఆల్రెడీ యూటిలైజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు రాజమౌళి మహేష్ బాబు సినిమా. సో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సంక్రాంతికి తన ఫ్యామిలీతో సంక్రాంతికి ముందు న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్కి న్యూయార్క్ వెళ్ళి వచ్చి మళ్ళీ కసరత్తులు స్టార్ట్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, బిజీగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయాక రేపు ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ సెట్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కువ పార్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఫారెస్ట్లోనే తీయబోతున్నారని తెలుస్తుంది. స్క్రిప్ట్ వర్క్ అయితే దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. మరోవైపు ఆ షూట్స్కి సంబంధించిన మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఆల్రెడీ రాజమౌళి జక్కనతో అంటే ఖచ్చితంగా కీరవాణి గారి కాంబినేషన్, కళ్యాణి మాణిక్ గారి రికార్డింగ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా సౌండ్ ఇంజనీర్గా పనిచేయబోతున్నారు కాబట్టి కీరవాణి గారితో ఎక్కువగా మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోతున్నారు రాజమౌళి. ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ తర్వాత ఆ పిక్చరైజేషన్ తగ్గట్టుగా, లొకేషన్స్ తగ్గట్టుగా ఎటువంటి మ్యూజిక్ని ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా క్యూరియాసిటీ పెంచుతుంది. దానికి తగ్గట్టుగా జక్కన్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలాగే కీరవాణి గారు ఇప్పటి వరకు మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మహేష్ బాబు సినిమా కూడా అదే స్థాయిలో మ్యూజిక్ ఉండబోతోంది. ఖచ్చితంగా కీరవాణి గారు అందరినీ ఎస్పెషల్లీ హాలీవుడ్ రేంజ్లో మ్యూజిక్ ఇవ్వబోతున్నారు అనేది వాస్తవం. ఎందుకంటే ఆల్రెడీ కీరవాణి గారు హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఎలా అంటారా, ఆస్కార్తో హాలీవుడ్ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు మన సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. సో ఆస్కార్ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి రాజమౌళి కూడా రేపు ఆస్కార్ రేంజ్ డైరెక్టర్ కాబట్టి, మన మహేష్ బాబు కూడా హాలీవుడ్ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న స్టార్ కాబట్టి ఈ ముగ్గురు కాంబినేషన్ అండ్ మోర్ ఓవర్ కథలో ఉండే బలం విజేంద్ర ప్రసాద్ గారు చిన్న చిన్న లీకులు ఇస్తూనే ఆ కథలో ఎంత బలం ఉందో పవర్ఫుల్గా చూపించబోతున్నారు. దాని తగ్గట్టుగా జక్కన కూడా ఎలివేట్ చేయబోతున్నారు. సో మీ అందరితో పాటు నేను కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ సినిమా జక్కన్నతో ఇండియానా జోన్స్ రేంజ్లో ఉండబోతుంది ఒక ఇండియన్ సినిమా. సో ఆల్ ది బెస్ట్ టు జక్కన్న అండ్ సూపర్ స్టార్ టీమ్.